హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వతో కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పండుగలప్పుడు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగిన ప్రసాదం అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే నేతిలో 1 కప్పు రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయ్యే లోపల మరొక పొయ్యి మీద 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రసాదం టేస్ట్ అంతా ఈ రవ్వని వేయించుకోవడంలోనే ఉంటుందండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ ఇలా వైట్గా ఫామ్ అవుతుంది. అలా వచ్చినప్పుడు పక్కనే మరిగించుకున్న వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ దగ్గర పడి రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకి 1.5 కప్పుల బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగితే ఇలా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఇదంతా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరగా అయిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. దించే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చేసుకోగలిగే ప్రసాదం అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.